గుడ్ మార్నింగ్ అండి. నేను మీ మంజుని. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి. ముందుగా మేమైతే ఇంట్లోనైతే పూజ చేసుకున్నామండి. తర్వాత అయితే మాకు ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను మా చిన్న పాప పోయి వచ్చినామండి. ఇదేనండి మా తులసికోట. తులసికోట దగ్గర పూజ చేసినాక ఇంట్లో కూడా పూజ చేసుకున్నామండి. ఇదే మా పూజా మందిరం. ఇంట్లో పూజ చేసుకున్నాకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని వచ్చినామండి. మాకు దగ్గరలోనే ఒక 2 మినిట్స్ అనమాట మాకు టెంపుల్. ఇక్కడైతే చాలామంది వస్తారండి ఈ గుడికి. ఇదిగో స్వామివారు మనకి తిరుపతిలో ఎట్లయితే ఉంటారో స్వామివారు అట్లనే ఈరోజు అలంకరించుకుంటారనమాట. బాగా అలంకరణ చేస్తారు స్వామివారి పక్కనే. తర్వాత పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారనమాట. ఇక్కడే ప్రసాదాలు కూడా పెడుతున్నారనమాట. అభిషేకానికి ఇచ్చిన వాళ్ళకైతే సోమవారం అయితే ప్రత్యేకంగా ప్రసాదాలు పెడతారనమాట. ఇదిగోండి మేము అభిషేకం చేయించినాం కాబట్టి లడ్డూను అలాగే పంచామృతం, అట్టిపండ్లు, పూలు, టెంకాయలు అన్నీ ఇచ్చి పంపించినారనమాట. మాకు పురాతనమైన గుడి ఇదండి. 100 సంవత్సరాల పైబడి స్వామివారు అనమాట ఇక్కడ వెలిసి ఉన్నారనమాట. అలాగే ఈరోజు చైతన్య స్కూల్లో యాన్యువల్ డే ఉంటే మేము అక్కడ కూడా వెళ్ళినామండి మా పిల్లలతో పాటు. వాళ్ళు కూడా మన సాంప్రదాయాలను బాగా గౌరవిస్తూ ఫంక్షన్ కూడా బాగా పండగలాగే చేసినారండి. ఎందుకంటే ఎంట్రన్స్లో విఘ్నేశ్వరుడు అలాగే ఈశ్వరుడు బొమ్మలను కూడా పెట్టి బాగా అలంకరించినారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. బాయ్ బాయ్.